అందరికీ నమస్కారం. శ్రీకృష్ణ రాయబారం అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. పాండవులకు న్యాయంగా చేరవలసిన అర్ధరాజ్యాన్ని కౌరవులను అడిగి పొందకోరే ఉద్దేశంతో శ్రీకృష్ణుడు కౌరవుల వద్దకు రాయబారిగా బయలుదేరాడు. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణునితో, మా నిమిత్తం రాయబారిగా వెళ్ళే నీకు అక్కడ ఉత్తపుణ్యానికే పరాభవం కలగవచ్చు, కాబట్టి నువ్వు అక్కడకు వెళ్ళి అవమానపడవద్దు అని వేడికోలు ధోరణిలో చెప్పాడు. అందుకు శ్రీకృష్ణుడు, మీ సంక్షేమమే నాకు ముఖ్యం. నాకు ఎదురవ్వబోయే మానవమానాలను ససేమిరా లక్షించను అని చెప్పి హస్తినాపురానికి బయలుదేరాడు శ్రీకృష్ణుడు. ఆ నగరానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు ఎదురేగి కృష్ణుని ఆహ్వానించకుండా శకుని మాట విని కృష్ణుడే తనను వచ్చి చూస్తాడులే అన్న గర్వంతో ఉండిపోయాడు. ఇది గ్రహించిన శ్రీకృష్ణుడు హస్తినాపురంలో అత్యంత సంపన్నుల భవంతులు ఉన్నప్పటికీ అక్కడకు పోకుండా సంస్కారము, వినయము మూర్తీభవించిన విదురుని ఇంటికి అతిథిగా వెళ్ళాడు. పాలసముద్రంలో శేషతల్పం మీద పవ్వళించేవాడు, ప్రళయకాలంలో వటపత్రం మీద పవళించేవాడు, 4 వేదాలలో కొలువై ఉన్నవాడైన శ్రీకృష్ణ పరమాత్మ తన గృహానికి వేంచేయడంతో విదురుడు అమితానంద భరితుడై, నేను ఏ తపస్సు చేశానో కదా అనుకుని ఉప్పొంగి ఆయనను ఆహ్వానించి మేరమీరిన భక్తి ప్రపత్తులతో ఉపచర్యలు చేశాడు. తదనంతరం విదురుడు కృష్ణుని స్తుతిస్తూ ప్రణమిల్లి ఆయనతో, నీవు ఇష్టపడి పవ్వళించే శేషసేనాన్ని విడిచి ఇక్కడకు రావడానికి కారణమేమిటి అంటూ వినయంగా అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడు, పాండవులు వనవాసం పూర్తి చేసి తిరిగి వచ్చారు. వారి అర్ధరాజ్యాన్ని వారికి న్యాయంగా అందజేయమని దుర్యోధనునితో చెప్పడానికి వచ్చాను అన్నాడు. అందుకు విదురుడు, తాను చేస్తున్నది అన్యాయమని గ్రహించని దుర్యోధనునితో న్యాయం గూర్చి చెప్పడం వల్ల ప్రయోజనమేమిటి? సద్బోధకు దుర్బోధకు తేడా తెలియని మూర్ఖులు నిండి ఉన్న సభలో న్యాయం గురించి వచించడం సాధ్యమా? శకుని లాంటి పాపిష్టి వ్యక్తుల పలుకులనే న్యాయంగాను, భీష్ముడు, ద్రోణుడు మొదలైన సాత్వికులు వచించే న్యాయబద్ధమైన పలుకులను అనైతికమైనవిగాను పరిగణించే వంచకులు నిండిన సభ కదా ఇది. అక్కడ న్యాయం జరుగుతుందా? వారికి నీవు హితోక్తులు చెప్తే అవి నిష్ప్రయోజనమే. అది నీకు, నీ అనుయాయులకు ఎంతో విచారం కలిగిస్తుంది అని చెప్పాడు విదురుడు. అందుకు శ్రీకృష్ణుడు సముచిత రీతిలో జవాబిచ్చాడు. మర్నాడు ఉదయం లేచి నిత్య కర్మానుష్ఠానాలు ముగించుకొని సంధ్యాకాలం జపం, అగ్నిహోత్రం మొదలైనవి పూర్తి చేసుకొని దుర్యోధనుని సభకు వెళ్ళాడు. అక్కడ 56 దేశాల రాజులు ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన వారు, దుష్టులైన శకుని, దుశ్శాసనుడు, దుర్యోధనుడు మొదలైన వారు, మునులు కొలువు తీరి ఉన్నారు. ఇంతలో విదురుడు కూడా అక్కడకు వచ్చి చేరుకున్నాడు. శ్రీకృష్ణుడు సభలోకి రావడానికి ముందు దుర్యోధనుడు ఆ సభాసదులను చూసి, కృష్ణుడు ఈ సభలోకి వస్తున్నప్పుడు ఎవరూ లేచి నిలబడి మర్యాద చెల్లించకూడదు. అలా ఎవరైనా చేస్తే వారి ఊరిని తగలబెట్టించి వారిని
సంహరిస్తానని చెప్పి కఠోరమైన ఆజ్ఞను జారీ చేశాడు. శ్రీకృష్ణుడు సభలోకి అడుగిడగానే దుర్యోధనునితో సహా అందరూ ఆయన తేజస్సులో మైమరచిపోయి తమకు తెలియకుండానే లేచి నిలబడి నమస్కరించారు. తరువాత ఒక ఆసనాన్ని తెచ్చి అందులో కూర్చోమని చెప్పారు. కృష్ణుడు మందహాసం చేస్తూ ఆ ఆసనంలో కూర్చున్నాడు. దుర్యోధనుడు పెడముఖం పెట్టి కృష్ణుడితో, నిన్ననే నీవు ఈ నగరానికి వచ్చి కూడా నా రాజభవనానికి రాకుండా విదురుని గృహానికి వెళ్ళిన కారణమేమిటి అని ప్రశ్నించాడు. అందుకు శ్రీకృష్ణుడు అతని వైపు తిరిగి, నా గృహం నీ గృహం అనే తారతమ్య భావం లేనందుననే అక్కడకు వెళ్ళాను. పైగా విదురుడు ఎదురేగి మరీ ఆహ్వానించాడు. అందుకే నిన్న రాత్రి అతని గృహంలోనే బస చేశాను. నీ భవంతికి రాకపోవడానికి మరో కారణం కూడా ఉంది. నీకు విరోధులైన పాండవులు పంపగా వచ్చిన రాయబారిని నేను. అందువల్ల నీకు నచ్చని కొన్ని మాటలు చెప్పవలసిన బాధ్యత వహించి వచ్చిన వాడిని. అలా మాట్లాడడానికి వచ్చిన నేను నీ భవంతిలో ఆతిథ్యం స్వీకరించరాదు. ఆతిథ్యం స్వీకరిస్తే నీతో ఖరాఖండిగా మాట్లాడలేను కదా అని చెప్పాడు. ఇది విని దుర్యోధనుడు హేళన ధ్వనించే ధోరణిలో, కృష్ణ, నీవు రాయబారిగా ఏ వ్యవహారం కారణంగా వచ్చావు అని అడిగాడు. జూదంలో పాండవులు రాజ్యం కోల్పోయి మీరు విధించిన షరతులైన 12 ఏళ్ల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం ముగించారు. ఆ షరతు మేరకు నువ్వు వారికి సొంతమైన అర్ధరాజ్యాన్ని తిరిగి ఇచ్చివేయాలని అడగడానికి వచ్చాను అన్నాడు శ్రీకృష్ణుడు. ఈ జవాబు విని దుర్యోధనుడు, నాడు జూదంలో తమ హక్కులన్నీ కోల్పోయి వెళ్ళిన పాండవులకు నీవు నీ సామర్థ్యంతో నా నుండి రాజ్యాన్ని ఇప్పించాలని భావిస్తున్నట్లున్నావు. ఇది ఎన్నటికీ సాధ్యం కాదు. వారు తిరిగి అరణ్యాలకు పోయి తిరుగాడడమే యుక్తం అన్నాడు గంభీరంగా. శ్రీకృష్ణుడు ఆ దుష్టుని చూస్తూ, రాజా, నీకు వారి రాజ్యాన్ని వారికి తిరిగి ఇవ్వడానికి మనస్కరించకపోతే 5 ఊళ్ళైనా ఇవ్వు అన్నాడు. ఆ ప్రతిపాదనను దుర్యోధనుడు తిరస్కరించడంతో కనీసం వాళ్ళు నివసించడానికి 5 భవంతులైనా ఇవ్వు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు కోపోద్రిక్తుడై, సూది మన మోపినంత స్థలం కూడా ఇవ్వడానికి కుదరదు అన్నాడు దృఢ నిశ్చయంతో. ఈ మాటలు విన్న కృష్ణుడు, దుర్యోధన, ఈ సభలో ఆసీనుడై ఉన్న నీ తాతగారైన భీష్ముణ్ణి చూడు. ఆయన తన తండ్రి కోర్కెను తీర్చడానికి తన సింహాసనాన్ని త్యజించి ఆజన్మ బ్రహ్మచారిగా నీ ఎదుటనే ఉన్నాడు. ఆయన వంశంలో జన్మించిన నువ్వు 5 ఊళ్ళను సైతం ఇవ్వడానికి మనస్కరించకుండా మాట్లాడుతున్నావు. నీ వంశ ఘనతను, ఐకమత్యాన్ని పరిరక్షించడంలో విఫలుడు అవుతున్నావు అని చెప్పి తరువాత ధృతరాష్ట్రుని వైపు తిరిగి, మహారాజా, మీ వంశం లోకంలో అందరి చేత కీర్తించబడింది. దయా, ధర్మం మొదలైన గుణాల చేత విరాజిల్లుతుంది. అలాంటి వంశంలో ఉద్భవించిన పాండవులకు, కౌరవులకు, లోకంలోని ఇతర వీరులకు నాశం వనకూరకూడదు అనే ఉద్దేశంతో రాజీ చేయడానికి వచ్చాను. దుర్యోధనుడు మొదలైన నీ కుమారులు ధర్మాన్ని వీడి అధర్మాన్ని చేకొని వంచనతో ప్రవర్తిస్తున్నారు. ఇందువల్ల నాశనమే సంభవిస్తుంది. నువ్వు తలచుకుంటే ఈ నాశనాన్ని తప్పించవచ్చు. నీ కుమారులకు బుద్ధి గరపి పాండవుల రాజ్యాన్ని తిరిగి వారికి ఇప్పించు. నువ్వు అలా చేయగలిగితే పాండవులు తమ రాజ్యాన్ని తిరిగి పొంది ఎప్పటికీ మీకు తోడు నీడై మెలుగుతారు. లేకపోతే వారు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. నీకు ఏది సమ్మతమో ఆ ప్రకారం చెయ్యి అన్నాడు. ఇదంతా విన్న దుర్యోధనుడు ఆగ్రహోదగ్రుడై కృష్ణుని వంక చూస్తూ, కృష్ణ,
వారికి వాటా ఎక్కడుంది? ఎవరు ఇచ్చారు? నా చిన్నతనంలో అంధుడైన నా తండ్రి వారికి ఇవ్వడాన్ని నేను ససేమిరా అంగీకరించను. పాండవుల వీరత్వాన్ని చాటి నన్ను బెదరగొడుతున్నావా? యుద్ధంలో నేను ఇంద్రుణ్ణి చూసి కూడా భయపడను. భీష్ముని, ద్రోణుని, కృపుని, కర్ణుని దేవతలు సైతం గెలవలేరు. అలాంటప్పుడు పాండవులు నాకు ఒక లెక్క. యుద్ధంలో మేం మరణించినా మరణిస్తాం కానీ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు సూది మన మోపినంత స్థలం కూడా పాండవులకు ఇస్తానని భావించకు అన్నాడు. దుర్యోధనుడు ఆగ్రహంతో పలికిన మాటలు విని శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా అన్నాడు. నువ్వు పలికిన దాంట్లో ఒకటి మాత్రం సత్యమే. యుద్ధంలో నీకు వీరమరణం మాత్రం తప్పదు. నీ మంత్రులు, సోదరులు మొదలైన వారితో పాటు మరణానికి సిద్ధంగా ఉండు. దుర్యోధన, ఇంకా విను. భీమసేనుని పాములతోనూ విషంతోనూ చంపడానికి ప్రయత్నించడం, కుంతీదేవితో సహా పాండవులను లక్కగృహంలో సజీవంగా దహింప చేయడానికి ప్రయత్నించడం, జూదంలో యుధిష్ఠిరుని వంచడం, ద్రౌపదిని నిండు సభలో కని విని ఎరుగని రీతిలో పరాభవించడం అన్నీ నీ సర్వనాశనానికే కారణాలు. ఇలా సకల లోక నాయకుడైన శ్రీకృష్ణుడు చెప్పగానే సభలో ఉన్న భీష్ముడు, ధృతరాష్ట్రుడు మొదలైన పెద్దలు ఏమీ పలకకుండా మౌనంగా ఉండిపోయారు. మంత్రుల్లో ఉత్తమోత్తముడైన విదురుడు మాత్రమే లేచి ధృతరాష్ట్రుని ఉద్దేశించి, మహారాజా, యుధిష్ఠిరునికి న్యాయంగా చెందవలసిన అర్ధరాజ్యాన్ని ఇచ్చివేయడానికి ఏర్పాట్లు చేయించండి. అర్జునుడు, భీమసేనుడు మొదలైన వారితో కూడి ఉన్న ధర్మరాజును భగవంతుడైన శ్రీకృష్ణుడు తనవాడిగా చేసుకున్నాడు. నువ్వు పుత్ర వ్యామోహంలో ఉన్నావు. కానీ ఒక్క విషయం తెలుసుకో, శ్రీకృష్ణునికి ససేమిరా నచ్చని పాపం అనేది దేహం దాల్చి దుర్యోధనుడు అనే రూపంలో నీ ఇంట్లో నివసిస్తుంది. కాబట్టి ఆ పుత్రుణ్ణి వంశక్షేమం దృష్ట్యా వదిలిపెట్టు. అప్పుడే నీ వంశం బతికి బట్ట కడుతుంది అని ధర్మోపదేశం చేశాడు విదురుడు. ఇలా మహాత్ముడైన విదురుడు చేసిన ధర్మోపదేశం వినగానే దుర్యోధనుడు, దాసీపుత్రుడైన ఇతన్ని సభలోకి ఎవరు ఆహ్వానించారు? తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే ఇతనిని ఊరి బయటకు సమస్తాన్ని గుంజుకొని తరిమివేయండి అంటూ ఆజ్ఞాపించాడు. ఆ సమయంలోనే శ్రీకృష్ణుని కళ్ళు చెమ్మగిల్లాయి. దుర్యోధనుని మాటలు విన్న విదురుడు కించిత్తు కూడా భయపడకుండా అతనితో, దుష్టుడా, నన్ను దుర్భాషలాడిన నిన్ను ఇప్పుడే యమలోకానికి పంపగలను. కానీ కురువంశంలో జన్మించిన ఒకడు తన కుమారుణ్ణే చంపాడు అని అప్రతిష్ట రాకూడదని సంశయిస్తున్నాను. శ్రీకృష్ణునికి మద్దతు పలుకుతున్నానని, ధర్మాత్ములైన పాండవులకు అండగా ఉన్నానని నువ్వు నన్ను ఏవగించుకుంటున్నావు. నా ఈ ప్రవర్తనను లోకంలో ఎవరైనా తప్పుపడతారా? అయినప్పటికీ నీ తిండి తిని పెరిగిన నేను అలా చేయడం నా మనస్సాక్షికి విరుద్ధం. కాబట్టి అది చేసేయి. నా చేతిలో విల్లు ఉంటే ఏ సమయంలోనైనా ఎవరికైనా సహాయం చేయవలసి రావచ్చు. కాబట్టి దీన్ని త్యజిస్తున్నాను అని చెప్పి తన విల్లును రెండుగా విరిచేసి ఇంటి ముఖం పట్టాడు. అదే సమయంలో భీష్ముని నోటి నుండి అప్రయత్నంగా విదురుడు విల్లును విరిచివేశాడు. ఇక విజయం పాండవులదే అన్న పలుకులు వెలువడ్డాయి. ఇలా విదురుని విల్లును విరిచివేసేటట్లు చేయడం శ్రీకృష్ణుని తంత్రమే. ఎందుకంటే విదురుడు సేవాధర్మం మేరకు దుర్యోధనుని పక్షంలో ఉండి యుద్ధంలో పాల్గొంటే ఆయనను ఎవరూ గెలవలేరు. అర్జునుని గాంధీవం కన్నా విదురుని ధనస్సు శక్తివంతమైనది.
జరుగుతున్నది చూస్తున్న దుర్యోధనుడు అమిత కోపంతో సభలోని యవన్మందిని అవమానపరుస్తూ సభలో నుండి విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం చెయ్యాలో పాలుపోక ధృతరాష్ట్రుడు తన భార్య గాంధారిని సభకు పిలిపించి, దుర్యోధనుడు శ్రీకృష్ణుని మాటలు వినకుండా ఈ సభను అవమానపరుస్తూ అర్ధాంతరంగా బయటకు వెళ్ళిపోయాడు. నువ్వు అతన్ని పిలిపించి హితబోధ చెయ్యి అని పురమాయించాడు. గాంధారి హితబోధను పెడచెవిన పెట్టి దుర్యోధనుడు తన సోదర మిత్ర బృందంతో శ్రీకృష్ణుని బంధించడానికి కుట్ర పన్నాడు. సభా మండపంలో ఒక స్వరంగం త్రవ్వి దానిలో వందలాది వీరులను ఉంచి పైన తేలిక పలకను మోసి దాని మీద ఒక ఆసనం అమర్చి కృష్ణుని ఆహ్వానించి ఎలాగైనా అందులో ఆసీనుణ్ణి చేస్తే శ్రీకృష్ణుడు స్వరంగంలో పడిపోతాడు. వెంటనే స్వరంగంలో దాగి ఉన్న వీరులు ఆయనను బంధించి వేయవచ్చు అని కుట్ర పన్నాడు. మర్నాడు అలాగే చేసి కృష్ణుని మాయమాటలతో ఆహ్వానించాడు దుర్యోధనుడు. సభలో ఆయనకై కేటాయించిన ఆసనం చూపి దానిలో కూర్చోమని చెప్పాడు. అప్పుడు సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడు కుట్రను గ్రహించి, దుర్యోధన, నేను ఒంటరిగా ఉన్నానని భావించుకు, ఇదిగో చూడు అంటూ కోపావేశంతో కళ్ళు ఎర్రబారగా తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. తన పాదాలచే క్రింద దాగి ఉన్న వీరులను నేలరాచివేశాడు. ఆయన విశ్వరూప దేహం నుండి అగ్నిహోత్ర జ్వాలలు వలె బ్రహ్మ, రుద్రుడు, లోకపాలకులు, అగస్త్యుడు, అష్టవసులు, అశ్విని దేవతలు, గంధర్వులు, రాక్షసులు, కిన్నరులు, పాండవులు, యదువృష్టి భోజ అంధకులు మొదలైన వారు సముద్భవించారు. 14 లోకాలు, సముద్రాలు, నదులు, పర్వతాలు ద్యోతకమయ్యాయి. ఇలా భగవానుని విశ్వరూపాన్ని సందర్శించిన ద్రోణుడు, భీష్ముడు, విదురుడు, సంజయుడు మొదలైన సజ్జనులు, మునులు తప్ప తక్కిన 50 మంది భయంతో అప్రయత్నంగా కళ్ళు మూసుకున్నారు. అప్పుడు దేవతలు, మునులు భగవానునికి ప్రణమిల్లి స్తుతించి కోపాన్ని అణచుకోమని వేడుకున్నారు. ఈ నీ బ్రహ్మాండమైన విశ్వరూపాన్ని చూస్తే సకల లోకాలు భీతిల్లిపోతాయి. ఈ రాజు నీకు ఒక లెక్క. వీరి కోసం నీ విశ్వరూపాన్ని కరుణించి ఉపసంహరించుకో అని భక్తి ప్రపత్తులతో ప్రార్థించారు. ఈ అద్భుతమైన విశ్వరూపాన్ని తిలకించాలని అభిలషించిన ధృతరాష్ట్రునికి శ్రీకృష్ణుడు దివ్య దృష్టి కటాక్షించాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు భగవానుని ఆ అద్భుత దివ్య రూపం కాసేపు తనివి తీరా తిలకించి ఆనందభరితుడయ్యాక అతి వినతుడై నమస్కరించి, దేవాధిదేవ, నీ విశ్వరూపాన్ని దర్శించిన ఈ నేత్రాలతో